1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. ప్లాసీ యుద్ధం ముగిసిన 100 ఏళ్లకు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణించారు. ఈ పోరాటం మొదట బెంగాల్‌లోని బారక్పూర్‌లో 1857 మే 10వ తేదీన మొదలైంది. దీనికి ముఖ్య కారణం రాజ్య సంక్రమణ సిద్ధాంతం. తక్షణ కారణం సైన్యంలో ఎన్ఫీల్డ్ రైఫిల్స్‌ను లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టడం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనే తుపాకీలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వినియోగించటం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. సిపాయిలు ఈ తూటాలను నోటితో తీసి రైఫిళ్లలో నింపాల్సి రావడంతో హిందూ, ముస్లిం సిపాయిలు వాటిని వినియోగించడానికి నిరాకరించారు. 1857 మార్చి 29వ తేదీన బారక్పూర్‌లోని సైనిక పటాలంలో మంగల్ పాండే అనే యువ సిపాయి ఎన్ఫీల్డ్ రైఫిల్ ఉపయోగించడానికి నిరాకరించి కోపంతో తన పై అధికారిపై ఆయుధాలతో దాడి చేశాడు. మిగిలిన సిపాయిలు ఈ చర్య నుంచి ప్రేరణ పొందడంతో రెజిమెంట్‌లోని సిపాయిలందరూ అతనికి మద్దతిచ్చారు. అప్పటికి ప్రాణాలతో బయటపడిన 1857 ఏప్రిల్ 8వ తేదీన మంగల్ పాండేని ఉరితీశారు. 1857 మే 9వ తేదీన మీరట్‌లో ఎన్ఫీల్డ్ రైఫిల్ ఉపయోగించేందుకు నిరాకరించిన 85 మంది సిపాయిల యూనిఫామ్‌ను తొలగించి వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. దాంతో 1857 మే 10వ తేదీన బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా మీరట్‌లో సిపాయిలు ఢిల్లీ వైపు మార్చింగ్ చేశారు. 1857 మే 11వ తేదీన ఢిల్లీ ఎర్రకోటకు చేరుకొని బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటించారు. లక్నోలో 1857 జూన్ 4వ తేదీన బేగం హజ్రత్ మహల్, జూన్ 5వ తేదీన కాన్పూర్‌లో నానాసాహెబ్, ఝాన్సీ, గ్వాలియర్‌లలో లక్ష్మీబాయి, తాంతియా తోపే, బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్, అలహాబాద్, బెనారస్‌లలో మౌల్వీ లికాయత్ అలీ, బీహార్‌లో కున్వర్ సింగ్ నాయకత్వాలలో ఈ పోరాటాలు కొనసాగాయి. దీనిలో అనేక మంది వీరమరణం పొందారు. చాలా మంది జైలు పాలయ్యారు. అయినా అనేక కారణాల వల్ల అది 1858 మధ్యలోనే అణచివేయబడింది. సిపాయిల తిరుగుబాటు జరిగే నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో అత్యధిక భూభాగాలపై తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. కారన్ వాలిస్ శాశ్వత భూమి శిస్తు విధానం, లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి, డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఈస్ట్ ఇండియా కంపెనీని రాజకీయంగా, ఆర్థికంగా బలీయమైన శక్తిగా నిలిపాయి. విదేశీ వర్తక సంఘం దేశాన్ని పరిపాలించే శక్తిగా ఎదగడాన్ని భారతీయ ప్రజలు అంగీకరించలేకపోయారు. ఇదే సమయంలోనే బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ దౌలా, మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్లు తమ ఆత్మగౌరవం కోసం కంపెనీ సైన్యాలతో పోరాడారు. బ్రిటిష్ వారు యుద్ధాలతో పాటు సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం లాంటి విధానాలు ప్రవేశపెట్టారు. డల్హౌసీ రాజ్య సంక్రమణలో భాగంగా సంతానం లేని స్వదేశీ సంస్థానాధీశులు దత్తత తీసుకోవడాన్ని రద్దు చేశాడు. వారసులు లేరనే కారణం చూపుతూ ఆయా రాజ్యాలను కంపెనీ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. దీనిని సంస్థానాధీశులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి సతారా, సంబల్పూర్, ఉదయపూర్, ఝాన్సీ, నాగూర్ రాజ్యాలు బలయ్యాయి. 1856లో అయోధ్య రాజు పరిపాలన సక్రమంగా లేదనే నెపంతో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేసి ఆ రాజ్యాన్ని కంపెనీ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. చివరి పేష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ దత్తత చెల్లదని అతని మరణాన్ని రద్దు చేశాడు. చివరి మొఘల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను డల్హౌసీ అవమానించిన ఘటన అతడి అనుచరుల్లో, ముస్లింలలో ఆగ్రహానికి కారణమైంది. ఉత్తర భారతదేశంలో ఈ తిరుగుబాటు అలీపూర్, మెయిన్పురి, బులంద్ షహర్, మధుర, అట్టక్ తదితర ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా బెంగాల్, బీహార్‌లో గ్రామ గ్రామానికి వ్యాపించింది. ఆ సమయంలో మొత్తం సిపాయిలు 2,32,000 మంది ఉన్నారు. వీరికి స్థానిక రాజులు, జమీందారులు, భూస్వాముల సైన్యం ఎంతో సహాయపడింది. 1857 తిరుగుబాటు ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ. కడప, మచిలీపట్నం, విశాఖపట్నంలో కొంత స్పందన కనిపించింది. తిరుగుబాటుదారులు రెండో బహదూర్ షా జాఫర్‌ను చక్రవర్తిగా ప్రకటించారు. ఈ వార్త వ్యాపించడంతో కడప మసీదుల్లో ప్రార్థనలు చేశారు. షేక్ పీర్ సాహెబ్ అనే ముస్లిం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పవిత్ర యుద్ధం ప్రకటించాడు. ఇతనిని అరెస్ట్ చేయడంతో
ఆ తిరుగుబాటు అక్కడ అంతమైంది. ఆయన కడపకు పెట్టిన పేరు మహమ్మద్ పట్టణం. విశాఖపట్టణంలో మొహర్రం పండుగ సందర్భంగా ముస్లింలను రెచ్చగొడుతూ ఒక పోస్టర్ వెలిసింది. అందులో ముస్లింలు తిరుగుబాటులో ఎందుకు పాల్గొనాలో చెబుతూ విశాఖపట్నానికి మహమ్మద్ పట్టణం పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. గంజాం, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు దండసేనుడి నాయకత్వంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అందులో సవర జాతి వాళ్ళు పాల్గొన్నారు. దీంతో సవర జాతి అటవీ ఉత్పత్తుల అమ్మకాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ తిరుగుబాటును కూడా కెప్టెన్ విల్సన్ అణచివేశాడు. ఆ తర్వాత దండసేనుడిని ఉరితీశారు.